together. We need to do peace education. How we can educate our younger generation to be peaceful and to be more creative. కొలంబియాలోని బొగోటా నగరంలోని ప్రసిద్ధ ప్లాజా లా శాంటా మారియాలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్తో కలిసి 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి వేలాది మంది తరలివచ్చారు. ఈ సంవత్సరాది వేడుకకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది కొలంబియాలో శాంతి దశాబ్దానికి గుర్తుగా నిలిచింది. 10 సంవత్సరాల క్రితం ఒక చారిత్రక విజయంగా చెప్పగలిగే సందర్భంలో కొలంబియా ప్రభుత్వం మరియు ఫార్క్ గెరిల్లా గ్రూప్ శాంతి ఒప్పందాన్ని చేసుకున్నాయి. తద్వారా 10 సంవత్సరాలుగా కొనసాగిన సాయుధ ఘర్షణకు ముగింపు లభించింది. ఈ శాంతి ప్రక్రియలో గురుదేవ్ కీలక పాత్ర పోషించారు. ఈరోజు బొగోటాలో యోగా దినోత్సవాన్ని నడిపించిన గురుదేవ్ యోగాను కేవలం శారీరక వ్యాయామంగా భ్రమించకండి, ఇది మన మనసు యొక్క స్థితి అని గుర్తు చేశారు. ప్రపంచవ్యాప్తంగా తన సేవల్లో బయట ప్రపంచానికి తెలియని కోణాన్ని కూడా ఆయన పంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనుసరించబడుతూ సర్వవ్యాప్తమైన కామన్ యోగా ప్రోటోకాల్ను రూపొందించిన తొలి కమిటీకి ఆయన అధ్యక్షత వహించారు. ప్రపంచ జనాభాలో కనీసం 3వ వంతు ప్రజలు ఈ ప్రోటోకాల్ను అనుసరిస్తూ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మానసిక ఆరోగ్య రంగంలో మన పని ఇక్కడితో ఆగదు, ఇది వాస్తవానికి ఆరంభమే. ఈ కార్యక్రమంలో బొగోటా కల్చరల్ సెక్రటేరియట్కి చెందిన అబ్జర్వేటరీ ఆఫ్ కల్చర్ అండ్ కల్చరల్ నాలెడ్జ్ మేనేజ్మెంట్ డైరెక్టర్గా కూడా పాల్గొన్నారు. గత కొన్ని వారాల్లో దేశంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ రోజు దీనికి సంతులనం తీసుకురావడానికి మరియు బొగోటా ప్రజలందరికీ ఒక సానుకూల సందేశాన్ని ఇచ్చేందుకు సరైన సమయం వచ్చింది అని వారు వ్యాఖ్యానించారు. 2015లో చాలామంది అసాధ్యమని అనుకున్న శాంతి స్థాపన విషయాన్ని గురుదేవ్ సాధించారు. దాదాపు 50 సంవత్సరాల పాటు FARC తిరుగుబాటుదారులు మరియు కొలంబియా ప్రభుత్వం మధ్య జరిగిన ఉద్రిక్త యుద్ధం కొనసాగింది. అతిపెద్ద అవిశ్వాసం నెలకొన్న ఆ తరుణంలో మరియు అనేక సార్లు శాంతి ఒప్పందాలు విఫలమైన తరుణంలో గురుదేవ్ FARC కమాండర్లతో 3 రోజుల మధ్యవర్తిత్వం నిర్వహించారు. ఆయన వారికి అహింసను స్వీకరించమని, దేశ భవిష్యత్ కోసం విస్తృత దృక్కోణాన్ని అంగీకరించమని కోరారు. ఆయన చొరవతో సంక్షోభ పరిష్కారం లభించింది. FARC 1 సంవత్సరం పాటు సంపూర్ణ కాల్పుల విరమణను ప్రకటించింది. అభూతపూర్వమైన ఈ చర్య తర్వాతి శాంతి ఒప్పందానికి మార్గం సిద్ధం చేసింది. What a nice coincidence. It's 10 years of peace in Colombia and 10 years of International Yoga Day. Let me thank our Honorable Ambassador to India, to Colombia. 10 సంవత్సరాల తర్వాత గురుదేవ్ మళ్లీ కొలంబియాకు వెళ్లారు. కేవలం దశాబ్ద ఘట్టాన్ని మాత్రమే జరుపుకోవడానికి కాకుండా మరింత శాంతియుత, ఐక్యతతో కూడిన దక్షిణ అమెరికాను సాధించే దిశగా తన దృష్టిని సారించారు. బొగోటా, మెడెలిన్, కార్టజేనా వంటి నగరాల్లో ఆయన పార్లమెంటు సభ్యులు, వ్యాపార నాయకులు, విద్యావేత్తలను కలిశారు. వారికి ధ్యానం అనే లోతైన అనుభూతిని పరిచయం చేశారు. గురుదేవ్ కొలంబియా పార్లమెంటును ఉద్దేశించి మాట్లాడుతూ కష్టాల నుండి విముక్తమైన ప్రపంచం మరియు మరింత ప్రేమభరితమైన, ఆనందంగా, శాంతితో నిండిన ప్రపంచం, ఇది ఊహా ప్రపంచంలా అనిపించవచ్చు అన్నారు. కానీ అది ఒక కలతో ప్రారంభమవుతుంది. మనం ఈ కలను కనడం ప్రారంభిస్తే దాన్ని నిజం చేయగలమని నమ్ముతున్నాను. జూన్ 20న గురుదేవ్కు సమాజ నిర్మాణంలో శ్రద్ధ, నిబద్ధత మరియు మెరుగైన నిరాటంక సేవకు గుర్తింపుగా బొలివార్ గవర్నరేట్ మెడల్, హానర్ టు సివిల్ మెరిట్ బహుమతి లభించింది. కార్టజేనా డే ఇండియాస్ మేయర్ డుమెక్ టుర్బే పాస్ ప్రపంచంలో శాంతి మరియు ఆనందాన్ని ప్రోత్సహించడంలో గురుదేవ్ యొక్క మానవతా ప్రభావాన్ని గౌరవించారు. లికా గవిష్ 2016లో న్యూఢిల్లీలో జరిగిన ఆర్ట్ ఆఫ్ లివింగ్ వరల్డ్ కల్చర్ ఫెస్టివల్కు హాజరైన చిత్ర దర్శకురాలు మరియు ఫోటోగ్రాఫర్. నా భాగస్వామి ఒక కెమెరామెన్గా ఘర్షణ ప్రాంతంలో పనిచేశారు. అక్కడ పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నాయో నాకు తెలుసు. ఆ ప్రాంతానికి శాంతిని తీసుకురావడంలో గురుదేవ్ పాత్ర పోషించారన్న విషయం నన్ను బాగా కదిలించింది. ప్రపంచం ఆయనకు ఎంతో రుణపడి ఉంది.
అలాగే కృతజ్ఞత కూడా కలిగి ఉంది అని ఆమె ఉద్వేగంగా గుర్తు చేశారు.